నెక్స్ట్ టీమిండియా కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ కూడా చాలా రోజులు టీంలో ఉండడు, బట్ దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ పాస్ అయితేనే విరాట్ కోహ్లీ టీంలో ఉంటాడు, లేకపోతే ఉండడు. అండ్ రోహిత్ శర్మ కూడా ఇంకెన్నో రోజులు కూడా టీమిండియాలో కెప్టెన్సీ కొనసాగించట్లేదు, అది కూడా అప్డేట్ వచ్చేసింది. సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక పని చేస్తేనే టీంలో ప్లేస్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకు కూడా ఉండదు. ఒకప్పుడు ఎట్లుండే ఈ ప్లేయర్స్ ఖచ్చితంగా ఉంటారని ఉండే కదా, ఇప్పుడు అది కూడా ఉండదు. దాని గురించి ప్రతి అప్డేట్ డీటెయిల్గా చెప్తాను. అప్డేట్ నెంబర్ 1 చూసుకుంటే, హిట్ మ్యాన్ ఇంకెన్నో రోజులు కెప్టెన్సీ చేయడు, ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత హిట్ మ్యాన్ ని మోస్ట్ లైక్లీ టీమిండియా నుంచి కెప్టెన్ పక్కకు జరిపేస్తారు. దానికి రోహిత్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చిండు అండ్ బీసీసీఐకి ఒబే చేసిండంట. ఇది లేటెస్ట్ అప్డేట్. ఆ తర్వాత మరి కెప్టెన్సీ ఎవరు వెళ్తారంటే సెకండ్ అప్డేట్ ఇదే. జస్ప్రీత్ బుమ్రా టేక్ ఓవర్ చేయబోతున్నాడు కెప్టెన్సీ, అదే డిస్కషన్స్ లో జరిగింది. థర్డ్ అప్డేట్ అయితే ఇది బిగ్గెస్ట్ అప్డేట్. విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ చేస్తాడా చేయలేడా అనేది కంప్లీట్ ఛాంపియన్స్ ట్రోఫీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో కనుక పర్ఫామ్ చేయకపోతే మోస్ట్ లైక్లీ విరాట్ కోహ్లీ టీమిండియాలో నుండి సైడ్ లైన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం టైం ఇచ్చారు, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ కనుక ఆడకపోతే ఇంకా విరాట్ కూడా మోస్ట్ లైక్లీ టీంలో ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఇంకో అప్డేట్ చూసుకుంటే, సీనియర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా డొమెస్టిక్ మ్యాచ్లో ఆడాలి, ఆడితేనే టీంలో స్లాట్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇగ్నోర్ చేస్తే వాళ్ళని బీసీసీఐ సెలెక్షన్ ఇగ్నోర్ చేయబోతుంది. ఈ అప్డేట్స్ హోప్ మీ అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నా. ఇందులో మీకు హార్ట్ టచింగ్ గా ఏ అప్డేట్ అనిపించింది అండ్ బీసీసీఐ తీసుకున్న డిసిషన్ కరెక్టా కదా అనేది కామెంట్ చేయండి. ఎవ్రీ అప్డేట్ మన తెలుగులో కావాలనుకుంటే క్రికెట్ బస్ తెలుగుని ఫాలో అవ్వండి.